నమస్కారం అండి. డిలిమిటేషన్ బిల్ అనేది మనకి పాస్ అవుతుంది అని అందరూ సంతోషపడే టైంలో అది క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఎవరు దీంట్లో లబ్ధి పొందారు అనుకుంటున్నారు? ఆడబిడ్డలకే అన్యాయం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. ఈ బిల్లు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుని అడ్డుకుంటూనే వస్తుంది. మొన్న మోడీ గారు వచ్చి 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా పెట్టారు కదా బిల్లు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలా కనిపిస్తుంది తప్ప ఆడవాళ్ళ హక్కుల్ని హరించేది కాంగ్రెస్ అని ఈవేళ నిరూపితమైంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఆడవాళ్ళకి కల్పించాలి రాజకీయాల్లోనే ఉద్దేశంతో అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన ప్రకారమే 2 రకాలుగా డీలిమిటేషన్ బిల్లు అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు 2 ప్రవేశపెట్టారు. మరి ఏది అందులో లొసుగులు ఉన్నాయి ఇందులో లొసుగులు ఉన్నాయని చెప్పి ఓటేయడం మానేసి దొంగలా తప్పించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మోసం చేసింది, అధికారం కోల్పోయిన తర్వాత మహిళల్ని మోసం చేస్తుంది. అన్ని విధాలుగా దేశాభివృద్ధి కుంటు పడిపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. అంటే సౌత్ స్టేట్స్ కి కూడా అన్యాయం జరుగుతుంది డిలిమిటేషన్ బిల్ పాస్ అవుతాయని చెప్పేసి అన్నారు. ఎందుకంటే చాలా వరకు నియోజకవర్గాలు 2గా చీలిపోవడం కానీ ఇందులో వ్యక్తిగతంగా కూడా చాలా వరకు ఫేస్ చేయాల్సి ఉంటుంది, నష్టాలే జరుగుతాయి కానీ లాభాలు పొందే అవకాశం లేదు అని చెప్పిన వార్తలు కూడా ఉన్నాయి కదా. ఏ వంక లేనోడు డొంకట్టుకుని నడిచాడండి. అలా ఉంది కాంగ్రెస్ ఆలోచన. కాంగ్రెస్ ఆలోచన కరెక్ట్ కాదండి. ఎందుకంటే అందరికీ సమన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏదో వంక చూపించి ఆ బిల్లును ఆపాలనే కుట్రతో ఆ బిల్లును ఆపేసి వేళ చరిత్ర హీనులుగా మిగిలిపోయారు కాంగ్రెస్ వారు. నిజంగా చెప్పాలంటే ఈ చారిత్రాత్మక బిల్లు పాస్ అయి ఉంటే వేళ మహిళా అభ్యున్నతికి కానీ మహిళలు ఇదే విధంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు దూసుకెళ్లేవారు. సమానంగా అంటే పురుషులతో మహిళలు కూడా సమానంగా అన్ని వ్యవహారాల్లో ముందుండేవాళ్ళు. కానీ మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తప్పనిసరిగా ఈ మోసానికి తగిన ప్రతీకారం మహిళలు తీర్చుకుంటారు కాంగ్రెస్ పార్టీ పైన. నిజంగా ఇది దుర్మార్గం, అన్యాయం అని చెప్పి మేము అనుకుంటున్నాం.